ఏ రంగంలో ఉపాధి పొందాలన్నా తగిన అర్హతతో పాటు నిరంతర శ్రమ, కష్టపడే తత్వం ఉంటేనే సక్సెస్ సాధిస్తాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వాళ్ళు ఒత్తిడిని జయించి ముందడుగేయాలి. ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా లక్ష్యాన్ని మరవొద్దు. అదే చేశాడా అబ్బాయి. క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగమే పరమావధిగా పెట్టుకున్నాడు. ఫలితంగా తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటి 30వ ర్యాంక్ సాధించాడు. స్పష్టమైన లక్ష్యం ఉంటే సరిపోదు, తగిన సాధన చేయాలి. అయినా సక్సెస్ అంత సులువుగా రాకపోవచ్చు. ఈ యువకుడి జీవితంలోనూ అదే జరిగింది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమయ్యాడు. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యాడు. నిరుత్సాహం చెందకుండా దిశ మార్చుకుని గ్రూప్స్ వైపు అడుగేశాడు. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 30వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఇతడి పేరు శాంతన్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ కు చెందిన బుసిరెడ్డి రవీందర్ రెడ్డి, గీతా దంపతుల కుమారుడు. బుసిరెడ్డి రవీందర్ రెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో స్పెషల్ బ్రాంచ్ లో ఏసీపీ. ఆయన స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి సర్కారీ కొలువు సాధించాలని ధ్యేయంగా పెట్టుకున్నాడు శాంతన్. ఇంజనీరింగ్ అనంతరం క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగం వచ్చినా కాదనుకొని ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. సివిల్ సర్వెంట్ కావాలనే లక్ష్యంతో అహర్నిశలు పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు శాంతన్. కానీ పలుమార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్లినా విఫలమయ్యాడు. ఆ సమయంలో తోటి స్నేహితులు ఉద్యోగాలు చేస్తుండటం చూసి వచ్చిన ఉద్యోగం వదిలేసుకున్నానని కొన్నిసార్లు దిగులు చెందేవాడు. కానీ అదే విజయానికి తొలిమెట్టని భావించి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేశాడు. సివిల్స్ రాక నిరుత్సాహంలో ఉన్న శాంతన్ కి టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్స్ నోటిఫికేషన్ కొత్త అవకాశాన్ని అందించింది. సివిల్స్ నుంచి గ్రూప్స్ కి తన దిశ మార్చుకుని ప్రణాళికతో చదువుకున్నాడు. నోటిఫికేషన్లు రద్దయినా సహనం కోల్పోలేదు, సన్నద్ధం ఆపలేదు. ఫలితంగా ఇటీవల వెలువడిన తెలంగాణ గ్రూప్ 1లో 30వ ర్యాంకు సాధించి విజయం సాధించాడు. 2018లో బీటెక్ అయిపోయిందండి. అప్పటి నుండే స్టార్ట్ చేశాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. 2019లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. బట్ కంటిన్యూస్గా 4 అటెంప్ట్స్ ఇచ్చాను కానీ క్లియర్ అవ్వలేదు. మెయిన్స్ దాకా వెళ్ళాను, మెయిన్స్లో పోయింది. ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్ అంటారు. అది చాలా చాలా బాగా చదివాను. కానీ అది ప్రిలిమ్స్ 0.33 మార్క్స్తో పోయింది, యూపీఎస్సీ ప్రిలిమ్స్. సో అప్పుడు కొంచెం చాలా బాధ వేసింది. దాని నుంచి బయటికి రావడానికే చాలా రోజులు పట్టింది. సో ప్యారలల్గా 2022లో తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ ఫార్మేషన్ అయ్యాక తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్. సో గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండే అండ్ హోమ్ స్టేట్లో సర్వ్ చేసే మంచి ఆపర్చునిటీ ఉందని సో గ్రూప్ 1 మీద ఫోకస్ చేయడం జరిగింది అప్పటి నుండి. రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1 రిజల్ట్స్లో నాకు స్టేట్ 30th ర్యాంక్ వచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు 1-2 సార్లు విఫలమైనప్పటికీ ప్రయత్నం మాత్రం ఆపొద్దంటున్నాడు శాంతన్ కుమార్. ఫలితాలను లెక్క చేయకుండా శ్రమిస్తే విజయం తప్పక సాధిస్తారని వివరిస్తున్నాడు. సివిల్స్ కి ఎంపిక కాకపోవడంతో ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలిచారని చెబుతున్నాడు. ఇది నాది చాలా లాంగ్ జర్నీ అండి. 6 years ఆల్మోస్ట్ అయింది. సో చాలా లోస్ చూశాను నేను. ఆ టైంలో మా పేరెంట్స్ నాకు చాలా మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉండేది. నాకన్నా ఎక్కువ వాళ్ళకి నా మీద ఎక్కువ నమ్మకం ఉండేది. ఎప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా వస్తుంది, ఏం ఫీల్ అవ్వకు, మళ్ళీ ట్రై చేయి అంటుండే. సో ఫైనల్లీ ఇప్పుడు సాధించినందుకు ఏదో ఒకటి హ్యాపీగా ఉందండి, చాలా రిలీఫ్గా ఉంది. ఈ ఎగ్జామ్ ఇప్పుడు నేను క్రాక్ చేసినందుకు మాత్రం నేనేదో గొప్ప, ఇదే ఎగ్జామ్లో చాలామందికి రాలేదు, వాళ్ళు ఏదో తక్కువ అన్నట్టు ఏం కాదు. ఈ చాలా హైపర్ కాంపిటీషన్ ఉంది. సో ఫ్యాక్టర్ ఆఫ్ లక్ చాలా ఉంటుంది. సో మీరు మీ మిస్టేక్స్ అనలైజ్ చేయండి, మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ ఉందంటే మళ్ళీ ఇవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో మీరు కుంగిపోకండి, మీరు తక్కువేం కాదు, రానంత మాత్రాన తక్కువ కాదు, వచ్చినంత మాత్రాన గొప్ప ఏం కాదు.
మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. కుమారుడు తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 30వ ర్యాంకు సాధించినందుకు శాంతన్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు విఫలమైనప్పుడు వారి వెన్నంటే ఉంటే ఏదో ఒక రోజు విజయం సాధిస్తారని చెబుతున్నారు. అంటే మాకేంటంటే పేరెంట్స్కి ఎవరికైనా అరే ఏజ్ అయిపోతుంది, ఒక 25 years వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అనేది లేకుండా లైఫ్లో ఇబ్బంది అని చెప్పి చాలామంది అదవుతారు. కానీ నేను ధైర్యంతో ఏదైనా కానీ అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసి అతనికి మనం వెన్నుదనగా బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి కొద్దిగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న విలేజ్ వాళ్ళకి కానీ లేకుంటే అట్టడు వర్గాల వాళ్ళకు మనం అది చేయాలి. పైసలు ఉన్న వాళ్ళు ఎట్లయినా పని చేయించుకుంటారు, వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ కావాల్సిన విధంగా చేయించుకుంటారు. కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు మనం పూర్వాళ్ళకి చేసేదంటే వాళ్ళు మనం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ప్రతిరోజు మనం ఒక పని వాళ్ళకి మంచిగా చేస్తే వాళ్ళు మనల్ని ఎప్పుడూ వాళ్ళు ఈసారి ఉన్నప్పుడు ఇట్లా చేసిండు నాకు మంచి జరిగిందని చెప్పి వాళ్ళు మనల్ని అది చేస్తుంటారు. కాబట్టి దానివల్ల మనకు వాళ్ళకి మంచి చేస్తే మనకు దేవుడు తప్పకుండా మనకు అది చేస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా హార్డ్ వర్క్ చేసేది. పేపర్ ఎప్పటి నుంచో చాలా 10th, ఇంటర్ నుంచే పేపర్ చదివే అలవాటు ఉన్నది. అయిపోయాక ఢిల్లీ 1 year కోచింగ్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడికే వచ్చిండ్రు. తర్వాత గ్రూప్స్ పడ్డప్పటి నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అయినరు. ఇప్పుడు గ్రూప్ 1లో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 6 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని శాంతన్ కుమార్ అంటున్నాడు. స్పష్టమైన లక్ష్యం, సాధిస్తామని నమ్మకం ఉంటే ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తామని వివరిస్తున్నాడు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు నిరుపేదలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానంటున్నాడు ఈ గ్రూప్ 1 ర్యాంకర్.